ఇవాళ మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. జనసేన, కాంగ్రెస్ సహా వామపక్షాలు జలకిచ్చాయి. సమావేశానికి తాము రావటం లేదంటూ బహిరంగ లేఖలు రాశాయి. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో చంద్రబాబు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సంధ్య మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగబోతుంది. అయితే ఈ సమావేశానికి ప్రతిపక్షాలన్నింటినీ ఆహ్వానించినా కూడా ఎవరు రామని ఇప్పటికే స్పష్టం చేయడంతో కేవలం కొన్ని పక్షాలు, ప్రజా సంఘాలు కావచ్చు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న కొన్ని సంఘాలను మాత్రమే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఢిల్లీపై ఏదైతే బీజేపీ ప్రభుత్వంపై పోరాటం చేయాలి, ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి పరిస్థితి ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావచ్చు, విభజన సమస్యలు కావచ్చు, ఏది కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేయలేని పరిస్థితిని ఇంకొకసారి అఖిలపక్ష సమావేశంలో వివరించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిల పక్షాలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలకి అనుగుణంగా ముందుకు పోవాలి. వారికి కూడా జరిగిన విషయాలు ఇప్పటి వరకు ఏమేమి జరిగింది, 2014 తర్వాత బీజేపీతో ఏదో ఎన్డీఏతో తాము ఏ విధంగా కలిసాం, తర్వాత ఎందుకు విడిపోయాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లి సమస్యల పరిష్కారానికి వినతులు ఇచ్చాం, ఏ విధంగా తాము ఈ సమస్య ప్రత్యేక హోదా సాధించడానికి కావచ్చు, విభజన సమస్యల కోసం పట్టుబట్టాము, అన్ని అంశాలు వివరించాలని కొంత అనుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే కనుక ప్రతిపక్షాలు ఏవి కూడా ఈ సమావేశానికి హాజరు కామని స్పష్టం చేయడంతో కేవలం కొన్ని సంఘాలతో మాత్రమే సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం అయితే దీంతో నెరవేరేలా కనిపించడం లేదు. ఎందుకంటే కేవలం సంఘాలు మాత్రమే ఇక్కడికి వస్తున్నాయి. పొలిటికల్ పార్టీలన్నీ, వైసీపీ అయితే ముందు నుంచి దూరంగా ఉంది. జనసేన మాత్రం అప్పటికప్పుడు ముందు రోజు రాత్రి ఇస్తే ఏ విధంగా వస్తామని స్పష్టం చేసింది. అదేవిధంగా లెఫ్ట్ పార్టీస్ కూడా ఇప్పటికిప్పుడు సమావేశం ఇన్ని రోజులు కాలయాపన చేసి ఆఖరి నిమిషంలో సమావేశాలు ఏంటంటే, అదేవిధంగా కాంగ్రెస్ కూడా తన అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తూ ఈ సమావేశానికి రామని ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు ఈ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సంధ్య. రైట్ రవిచంద్.